హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది గోగ్నేనిమణి రచనలు పరిశీలన అనే పిహెచ్డి పరిశోధనా గ్రంథంలో 7వ భాగం. రచయిత డాక్టర్ అర్జునరావు లక్కరాజు, చదువుతున్నవారు రాధికా గోగ్నేని. ఈ వారం మనం ఈ పరిశోధనా గ్రంథంలో 4వ అధ్యాయమైన గోగ్నేనిమణి రచనలు శిల్పం గురించి చూద్దాం. రచయిత సాధారణంగా తన జీవిత అనుభవాన్ని, తాను విన్న వాటిని, కన్న వాటిని లేదా సమాజాన్ని నిశితంగా పరిశీలించటం కానీ, తను అనుకున్న ఊహలు, కల్పనల ద్వారా సృజన చేసేదే రచన. దీనికి శిల్పం అవసరం. శిల్పం లేకపోతే ఆ కథకు ఆకారం చెడిపోతుంది. శిల్పి శిల నుంచి అద్భుతమైన శిల్పాన్ని చెక్కినట్టుగానే రచయిత కూడా తాను తీసుకున్న ముడిసరుకైన వస్తువును లేదా కథను తన కథన సామర్థ్యంతోనూ, వర్ణనా కౌశలంతో, పాత్ర చిత్రణ నైపుణ్యంతోనూ, అన్నిటినీ మించిన అనుభవంతోనూ, తనలోని ప్రతిభ చేతను ఓ కళాఖండంగా తీర్చిదిద్దితే దాన్నే స్థూలంగా రచనా శిల్పం అనవచ్చు. గోగ్నేనిమణి రచనా శిల్పంలో తనదంటూ ఒక ప్రత్యేకతను ప్రదర్శించారు. వీరి రచనా శిల్పంలో ముఖ్యంగా పాత్ర చిత్రణ, సంభాషణలు, శీర్షికా ప్రకటన, కథాకథనం, ప్రారంభం, ఎత్తుగడ, ముగింపు మొదలైన వాటిలో రచనా శిల్పాన్ని ప్రదర్శించి ఆ కథలకు గొప్ప శోభను, గుర్తింపును తెచ్చిపెట్టారు. మొదటగా రచనా శిల్పంలో చెప్పుకోదగ్గది పాత్ర చిత్రణ. దీనిని గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. గోగ్నేనిమణి గారి కథల్లో ఉన్న పాత్ర చిత్రణను పరిశీలిస్తే కరుణరస స్వభావం గల పాత్రలు, సందేశాత్మక పాత్రలు, గ్రామీణ మనస్తత్వం గల పాత్రలు కనిపిస్తాయి. రచయిత్రి ఆయా కథల్లో ఉన్న ఇతివృత్తాన్ని బట్టి అటువంటి పాత్రలను ఎన్నుకున్నారు. ఇటువంటి పాత్రల చిత్రణలో, రచనా శిల్పంలో కొన్ని ప్రథమ పురుషులోనూ, కొన్ని ఉత్తమ పురుషులోనూ రాసి కథాకథన పద్ధతిని పాటించారు. వాటిలో మొదటిగా కరుణరస స్వభావం గల పాత్రల చిత్రణను పరిశీలిస్తే గోగ్నేనిమణి రచనా శిల్పంలో ఉన్న ప్రత్యేకత తెలుస్తుంది. కరుణరస స్వభావం గల పాత్రలు. మనసును కరిగించేది, ద్రవింపజేసేది కరుణరసం. కరుణరసానికి ఎటువంటి వారైనా కళ్ళను చెమర్చవలసిందే. నవరసాల్లో శృంగార, వీర రసాల తర్వాత పేర్కొనబడింది, ఉదాత్తమైంది కరుణరసమే. కరుణరస ప్రధానమైన పాత్రలతో గోగ్నేనిమణి కొన్ని కథలను రాశారు. వీరి రచనా శిల్పంలో పాత్ర చిత్రణకు ఒక ప్రాధాన్యత ఉంది. వీరు కథకు అనుగుణంగా పాత్రలను సృష్టించి ఆయా పాత్రలకు జీవం పోశారు. అదే వీరి రచనా శిల్పంలో చెప్పుకోదగ్గది. కరుణరస పాత్రలను కొన్నింటిని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ప్రభావతి పాత్ర చిత్రణ. నేను మంచిదాన్ని కాదు కథలోని ప్రభావతి పాత్రను రచయిత్రి కరుణరసాత్మకంగా చిత్రించారు. పాత్ర స్వభావరీత్యా గయ్యాళిలా కనిపించినా ఆమె మనసు కరుణతో నిండి ఉంటుంది. ప్రభావతి పాత్రను కరుణరసాత్మకంగా తీర్చిదిద్దారు రచయిత్రి. కథలో ఈ పాత్రను ఉదాత్తంగా తీర్చిదిద్దారు. కథను చదువుతున్నంతసేపు సహృదయ పాఠకుని మనసు ద్రవింపజేస్తుంది. కథలో లీనమైన పాఠకునికి కంటనీరు తెప్పించే పాత్ర ప్రభావతి. ఆమె ఉన్నతమైన మనసు పాఠకుని కట్టుపడేస్తుంది. విశాల పాత్ర చిత్రణ. అతిథి దేవుడు కథలో చిత్రించిన కరుణరసాత్మక పాత్ర విశాల. తరచుగా బంధువులు రావడం వలన సగటు స్త్రీ పడే ఇబ్బందిని ఈ పాత్రలో చూపించారు రచయిత్రి. మధ్యతరగతి కుటుంబాల్లో అతిథుల వల్ల పడే ఇబ్బందులను తనదైన శైలిలో ఈ కథలో తెలియజేశారు రచయిత్రి. విశాల పాత్రను తీర్చిన తీరు పాఠకుని ఆకట్టుకుంటుంది. లేనిపోని మొహమాటాలకు పోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న మధ్యతరగతి జీవితాలను దగ్గరుండి పరిశీలించి విశాల పాత్రను సృష్టించారు రచయిత్రి. ఈ కథను చదువుతున్నంతసేపు ఈ పాత్ర పట్ల పాఠకునిలో జాలి కలగక మానదు. అన్నపూర్ణమ్మ పాత్ర చిత్రణ. అమ్మా మన్నించవు కథలో అన్నపూర్ణమ్మ పాత్ర కరుణరసాత్మకంగా చిత్రించారు రచయిత్రి. తల్లి ఔన్నత్యాన్ని ఈ పాత్రలో తెలియచేస్తూనే సమకాలీన సమాజంలో కొడుకులు భార్యల మోజులో పడి తల్లులను నిరాదరణకు గురి చేస్తున్నారని తెలియచేశారు. కథను చదువుతున్నంతసేపు పాఠకునికి ఈ పాత్ర పట్ల ఆలోచించే విధంగా పాత్రను సృష్టించారు రచయిత్రి. భారతి పాత్ర చిత్రణ. ఆ చూపు కథలో భారతి పాత్ర చిత్రణ కరుణరసాత్మకంగానే సాగింది. తాగుడు వ్యసనానికి బానిసలా మారిన భర్త కుటుంబ అవసరాలు పట్టించుకోకుండా ఉంటాడు. సంసారం వీధిని పడకుండా గుట్టుగా కాపురాన్ని నెట్టుకొస్తుంది భారతి. పెద్దలు పిల్లలు చదువుకునే మంచి పుస్తకాల్లా ఉండాలని,
తల్లిదండ్రులు తమ ప్రవర్తన ద్వారానే పిల్లలకు మంచి బుద్ధులు నేర్పించగలగాలని ఈ పాత్ర ద్వారా రచయిత్రి సమాజానికి తెలియచేశారు. సందేశాత్మక పాత్రలు. ఏ కథలోనైనా ఏదో ఒక నీతి గాని సందేశం గాని ఉంటుంది. రచయిత తన అనుకున్న విషయాన్ని కథారూపంలో చిత్రించదలుచుకున్నప్పుడు ఆ విషయాన్ని వస్తువు లేక ఇతివృత్తంలో బంధిస్తాడు. లేదా కథలో ఏదో ఒక పాత్రను ఎంచుకుని ఆ పాత్ర ద్వారా తాను చెప్పదలుచుకున్న సందేశాన్ని వివరించే ప్రయత్నం చేస్తాడు. గోగినేని మణి రచనల్లో కొన్ని కథల్లో సందేశాత్మక పాత్రలను ప్రవేశపెట్టి సమాజానికి గొప్ప సందేశాన్నిచ్చారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి రఘు పాత్ర చిత్రణ. తొలిచూపు కథలోని ప్రధాన పాత్ర రఘు. కథ మొత్తం ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. చక్కటి ఆదర్శవంతమైన పాత్రను చిత్రించారు రచయిత్రి. కథ ప్రారంభంలో ఈ పాత్ర పట్ల పాఠకునిలో వ్యతిరేక భావం కలుగుతుంది. కథాంతానికి వచ్చేసరికి పాఠకుడు ఏర్పరచుకున్న అభిప్రాయం తప్పని తెలుసుకుంటాడు. పాఠకునిలో కూడా రఘు పట్ల ఆరాధనాభావం కలుగుతుంది. నేటి సమాజంలో ప్రతి కుటుంబంలో రఘు లాంటి ఆదర్శ వ్యక్తులు ఉంటే ఆ కుటుంబంలో ఎటువంటి గొడవలు లేకుండా శాంతి నిలయాలుగా మారతాయి. ఉమాదేవి పాత్ర చిత్రణ. గాజులు తొడిగిన చెయ్యి కథలో ఆదర్శమైన పాత్ర ఉమాదేవి. కథలో కీలకమైన పాత్ర. తన భర్త పిచ్చితనాన్ని పోగొట్టడానికి తానే పిచ్చిదానిలా వేషం వేసి భర్త చికిత్స కోసం ఉమాదేవి హాస్పిటల్లో చేరుతుంది. భర్తలో వచ్చిన మానసికమైన మార్పును గుర్తించి చికిత్స చేసుకోమంటే ఒప్పుకోడని తెలిసి తనే పిచ్చిదానిలా నటిస్తూ తనకి సహాయకుడుగా భర్తను ఉండమని డాక్టర్ చేత చెప్పిస్తుంది. భర్త పట్ల ఆమెకున్న శ్రద్ధాసక్తులకి అనురాగానికి వైద్యులు కూడా మెచ్చుకుని అంగీకరిస్తారు. ఉమాదేవి పాత్ర ఔన్నత్యాన్ని తెలియచేస్తూ రచయిత్రి కథాంతంలో ఇలా అంటారు: ఏ మగవాడైనా తన పౌరుషం గురించి చెప్పుకునేటప్పుడు నేనేం గాజులు తొడుక్కోలేదు అనే మాటను ఉపయోగించటం సరికాదని, లాలించే గాజుల చేతులు అవసరమైనప్పుడు మగవాడి కంటే కూడా దృఢంగా కొరడాని జుళిపించగలవు. అశోక్ పాత్ర చిత్రణ. మమతల హారం కథలో ఆదర్శవంతమైన పాత్ర అశోక్. ఈ పాత్రను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దారు రచయిత్రి. కట్న కానుకల కోసం వేధింపులకు గురిచేసే అల్లుళ్లను చూస్తున్న నేటి సమాజానికి సందేశాత్మకమైన అశోక్ పాత్రను చిత్రించి మేల్కొల్పారు. అల్లుడు అంటే పరాయివాడు కాదని, అత్తమామలను తల్లిదండ్రులుగా చూడాలనే అంతర్లీన సందేశంతో కూడుకున్న పాత్ర అశోక్. పాఠకుడు జీవన పర్యంతం గుర్తుంచుకోదగ్గ పాత్రను సృష్టించి పాఠకుల హృదయాలను గెలుచుకున్నారు రచయిత్రి. వినయ్ పాత్ర చిత్రణ. అపోహ కథలో సందేశాత్మకమైన పాత్ర వినయ్. కుటుంబ బాధ్యతలను గాలికి వదిలేసి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే నేటి యువతకు మార్గదర్శకంగా ఉండాలని ఈ పాత్రను సృష్టించారు రచయిత్రి. వినయ్ లాంటి ఆదర్శ భావాలు, ఉన్నత వ్యక్తిత్వం నేటి సమాజంలో కొందరికో ఉంటాయి. తన సరదాలను పక్కన పెట్టి బాధ్యతలను ప్రేమగా స్వీకరించే వ్యక్తులు అరుదుగా ఉంటారు. అటువంటి వారి జీవితాలు సమకాలీన సమాజానికి ఆదర్శప్రాయమవుతాయి. రచయితల రచనలు సమాజంలో ఉన్న చెడ్డ లక్షణాలను తొలగించి ఉన్నతమైన ఆదర్శవంతమైన భావాలను సాటి మనుషులలో కలిగించగలగాలి. అటువంటి రచనలు ఆదర్శవంతంగా నిలుస్తాయి. రచయిత్రి గోగినేని మణి ఈ లక్ష్య సాధనలో 100కి 100 పాళ్ళు సఫలీకృతులయ్యారు అనటంలో సందేహం లేదు. ఆమె రచనల్లో వినయ్ లాంటి పాత్రలు కోకొల్లలు. మనస్విని పాత్ర చిత్రణ. కలసిన హృదయాలలోన కథలో సందేశాత్మకమైన పాత్ర మనస్విని. కథలో ప్రధాన పాత్ర కూడా ఈమెదే. చక్కటి పాత్ర చిత్రణ చేశారు రచయిత్రి. మనస్విని అభ్యుదయ భావాలు గల యువతిగా కనిపిస్తుంది. అమ్మాయిలు అబ్బాయిల కంటే తక్కువ అనే భావన ఉన్న నేటి సమాజానికి ఈ పాత్ర ద్వారా మేల్కొల్పారు రచయిత్రి. అబ్బాయి ప్లస్ అమ్మాయి మైనస్ అని అవమానకరంగా మాట్లాడటం తగదని ఈ పాత్ర ద్వారా చెప్పించారు. కొడుకుతో పాటు కూతురికి ఆస్తిలోనే కాదు బాధ్యతల్లో కూడా పాలు పంచుకోవాలని ఈ పాత్ర ద్వారా సమాజానికి తెలియజేశారు రచయిత్రి. గోపాలరావు పాత్ర చిత్రణ. రాట్నం పిలిచింది కథలో సందేశాత్మకమైన పాత్ర గోపాలరావు. తన తండ్రి ఇచ్చిన నోటి మాటకు కట్టుబడి 10 లక్షలు విలువ చేసే పొలాన్ని ఇచ్చేసే ఆదర్శవంతమైన పాత్ర. మారిపోతున్న పరిస్థితులు, పెరిగిపోతున్న ధనదాహం, పతనమవుతున్న మానవీయ విలువలను మార్చడానికి, సరికొత్త ఆదర్శవంతమైన సమాజ నిర్మాణానికి గోపాలరావు వంటి పాత్రలు దోహదం చేస్తాయి. గోపాలరావు పాత్రను రచయిత్రి తీర్చిదిద్దిన తీరు అమోఘం.
ఇచ్చిన మాటనే తప్పుతున్న నేటి సమాజంలో తండ్రి మాటకు కట్టుబడి ఉండటం అందరికీ సాధ్యం కాదు. ఈ పాత్ర ద్వారా సమాజానికి చక్కటి సందేశాన్నిచ్చారు రచయిత్రి. ప్రభాకరం పాత్ర చిత్రణ. మిత్రమా మన్నించు కథలో సందేశాత్మకమైన పాత్ర ప్రభాకరం. రచయిత్రి ప్రభాకరం పాత్రను సహృదయత, సంస్కారం కలిగిన పాత్రగా తీర్చిదిద్దారు. ఒకరికి సహాయపడటంలో ఉన్న ఆనందం వేరే దేనిలో ఉండదని ఈ పాత్ర ద్వారా తెలియజేశారు. చుక్కమ్మ పాత్ర చిత్రణ. చుక్కమ్మ కథలోని ప్రధాన పాత్ర చుక్కమ్మ. కథలోని ఈ పాత్ర చూపించిన మానసిక పరిణితి పాఠకుని ఆలోచింపజేస్తుంది. చదువు సంధ్యలు లేని గ్రామీణ పాత్రగా కనిపించినప్పటికీ తన తెలివితేటలతో అటు కన్నవారి ఇంట ఇటు మెట్టినింట మనస్పర్ధలు లేకుండా చేస్తుంది చుక్కమ్మ. చుక్కమ్మ కథలో ఒకానొక సందర్భంలో ఇలా అంటుంది: అటు ఇటు కూడా కావలసిన వాళ్లేగా, పుట్టింటోళ్ళకి కష్టం కలగకూడదు, కట్టుకున్నాడికి నష్టం రాకూడదు. ఈ విధంగా చుక్కమ్మది కల్మషం లేని ప్రేమ, ఆప్యాయత, అనురాగాల కలబోత. ఎంతో ఉన్నతంగా ఆలోచించగలిగే వ్యక్తిత్వం. గ్రామీణ మనస్తత్వం కలిగిన పాత్రే అయినా చదువు లేకపోయినా సంస్కారవంతంగా ఆలోచించి ఇంటి సమస్యను పరిష్కరించిన మేధావి. ఈ పాత్రను సృష్టించి రచయిత్రి సమాజానికి చక్కటి సందేశాన్ని ఇచ్చారు. డబ్బు, ధనం కంటే బంధుత్వాలు, అనురాగాలు గొప్పవి. అవి ఉన్ననాడు ఇంక దేని అవసరం ఉండదని ఈ పాత్ర ద్వారా రచయిత్రి తెలియజేశారు. శశికాంత్ పాత్ర చిత్రణ. షాక్ ట్రీట్మెంట్ కథలో శశికాంత్ పాత్రను ఆదర్శవంతంగా తీర్చిదిద్దారు రచయిత్రి. శశికాంత్ వృత్తిరీత్యా వైద్యుడు. ఆయన ఒక కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యుడిగా చేరతాడు. వైద్య వృత్తిని అమితంగా అభిమానిస్తాడు. కావున వృత్తినే దైవంగా భావిస్తుంటాడు. సమకాలీన సమాజంలో వైద్యులు డబ్బు సంపాదనే తమ ధ్యేయంగా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అటువంటి వైద్యులకు మేలుకొలుపుగా శశికాంత్ పాత్రను తీర్చిదిద్దారు రచయిత్రి. రేవతి పాత్ర చిత్రణ. ప్రేమతో కథలో రేవతి పాత్రను ఆదర్శవంతంగా తీర్చిదిద్దారు రచయిత్రి. రేవతి తల్లిదండ్రుల దగ్గర అతి గారాబంగా పెరుగుతుంది. తను ఏదడిగితే అది కాదనకుండా ఇచ్చేసేవాళ్ళు. ఆమె తండ్రి స్నేహితుడు కొడుకు చైతన్య అంటే తనకిష్టమని చెప్పగానే పెళ్లి చేస్తారు. ఒకరి భావాలు వేరొకరికి నచ్చక విడాకులు తీసుకుంటారు కానీ ప్రేమిస్తూనే విడాకులిచ్చిన రేవతి పాత్ర చిత్రంగా తోస్తుంది. భర్త మనసును అర్థం చేసుకుని భర్త సుఖం కోసం కఠిన నిర్ణయం తీసుకున్న భార్యగా రేవతి పాత్రను రచయిత తీర్చిదిద్దిన తీరు అమోఘం. కథాంతంలో రేవతి గొప్పతనాన్ని తెలుసుకున్న తన భర్త చైతన్య కొడుకు మహి మరియు వినీలలు పశ్చాత్తాపపడతారు. స్త్రీల యొక్క విశాలమైన హృదయ ఔదార్యం ఈ పాత్ర ద్వారా రచయిత్రి తెలియజేశారు. రామయ్య పాత్ర చిత్రణ. వారసుడు కథలో ఆదర్శవంతమైన పాత్ర రామయ్య. పిల్లలు లేని రామయ్యకి తన వ్యవహారాలన్నింటినీ సమర్థంగా నిర్వహించగలిగే ఒకరిని దత్తత తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. రామయ్య భార్య పెళ్లైన 2 సంవత్సరాలకే చనిపోతుంది. రామయ్య మళ్ళీ పెళ్లి చేసుకోడు. ఎన్నో సేవా సంస్థల్ని నడిపిస్తూ ఉంటాడు. రామయ్య ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా ఉండే సుందరాన్ని దత్తత తీసుకుని తన ఆస్తి వ్యవహారాలను, సేవా సంస్థల నిర్వహణ బాధ్యతను ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. సమకాలీన సమాజంలోని బంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగానే ఉన్నాయి. అటువంటి సమాజంలో మార్పును తీసుకురావడం కోసం రచయిత్రి రామయ్య పాత్రను సృష్టించినట్లు తెలుస్తుంది. కేశవరావు పాత్ర చిత్రణ. పుడమి పులకించింది కథలో ఆదర్శమైన పాత్ర కేశవరావు. కేశవరావు ఇంజనీరింగ్ చదివినా గానీ హైస్కూల్ టీచర్గా పనిచేస్తుంటాడు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మంచి పేరు తెచ్చుకుంటాడు. అతని స్కూల్ పిల్లలకు ఖాళీ సమయాల్లో నీతి కథలను చెప్తూ వారిలో చైతన్యం కలిగిస్తుంటాడు. కథల వలన ప్రయోజనం ఏమిటని స్నేహితుడిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా, మంచి కథ వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడుతుంది. వీలైనప్పుడల్లా పిల్లలకు తల్లిదండ్రులు, గురువులు మంచి కథలు చెప్తూ ఉండాలి. కథల వలన మనుషులు మహాత్ములుగా మారకపోయినా మంచి మనిషిగా బతికితే చాలు అని అంటాడు. అప్పుడు ఆ సమాజం కూడా బాగుపడుతుంది. ఒక మంచి కథ పదునైన ఆయుధంలా మనసులోని మథనాన్ని సృష్టిస్తుంది, ఆలోచనల్ని రేకెత్తిస్తుంది, మంచి మార్గాన్ని చూపిస్తుంది. తడి నేలలో నాటిన విత్తనం మొలకెత్తినట్లుగా, ఆర్ద్రంగా ఉండే పిల్లల మనసుల్లో హత్తుకునేట్లుగా నైతిక విలువల్ని ప్రబోధించే మంచి కథల్ని చెప్పటం వలన కొంతమందిలో అయినా కొంతవరకైనా ప్రయోజనం ఉంటుందని కేశవరావు అభిప్రాయం. నైతిక విలువలను నేర్చుకున్న పిల్లలు పెద్దవారయ్యాక మనస్సాక్షిని చంపుకుని చెడ్డ పనులు చేయడానికి సాహసించరు అంటాడు. చంపటంలో కాదు, ప్రేమని పంచటంలోనే హీరోయిజం ఉందని పిల్లల చేత చెప్పిస్తాడు కేశవరావు.
కేశవరావు లాంటి ఆదర్శ భావాలు గల ఉపాధ్యాయులు ఉన్ననాడు భవిష్యత్తులో నైతిక విలువలకు కొదవలేని సమాజంని సృష్టించవచ్చు. ఇటువంటి సందేశాత్మక పాత్రల వలన పాఠకునిలో చైతన్యం కలుగుతుంది. ఇంతటితో 7వ భాగం సమాప్తం. వచ్చే వారం శీర్షికల గురించి తెలుసుకుందాం.